హలో, వెల్కమ్ టు అవర్ RC9 వీడియోస్. రైతు సోదరులకు నమస్కారం. గత కొద్ది రోజులుగా టమాటా ధరలు భారీగా పతనమవుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని రైతు సోదరులు చాలామంది ఫోన్ల ద్వారా మరియు మెసేజ్ల ద్వారా అడుగుతున్నారు. దానిపైన మేము సర్వే స్టడీ చేసి బయట మార్కెట్లన్నింటిలోన ఎందుకు ధరలు తగ్గుతున్నాయి, మళ్ళీ ఎప్పుడు ధరలు పుంజుకుంటాయి అని దానిపైన గత కొద్ది రోజులుగా స్టడీ చేశాము. బయట నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా మనకు తెలిసిన వారితోన, వ్యాపారస్తులతోన, సబ్స్క్రైబర్లతోన స్టడీ చేసి వారి ద్వారా కూడా ఎందుకు అక్కడ ధరలు తగ్గాయి, దాని ఎఫెక్ట్తో మనకేమన్నా తగ్గుతున్నాయా అనే దీనిపైన కూడా రీజన్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాము. ఇక్కడ ప్రధానంగా నార్త్ ఇండియాలో ఢిల్లీ, కలకత్తా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ వంటి ఉత్తరప్రదేశ్ వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వారి మార్కెట్ అవసరాలకు సరిపడా టమోటా పండిస్తున్నారు. టమోటా కాయలు వస్తున్నాయి. ఇది ప్రధాన రీజను. మన ఏరియా నుంచి ఒక్క లోడ్ కూడా నార్త్ ఇండియాకు వెళ్ళడం లేదు. మన ఏరియా అంటే మదనపల్లి, కోలారు, మొలకల చెరువు, తిరుపతి, వడ్డిపల్లి, గుర్రంకొండ వంటి అనంతపురం వంటి ప్రముఖ మార్కెట్ల నుంచి అక్కడికి నార్త్ ఇండియాకు టమాటాలు వెళ్ళడం లేదు. అక్కడ వచ్చి ఆ మార్కెట్లలో ఢిల్లీకి చుట్టుపక్కల 100-150 కిలోమీటర్ల నుంచి వచ్చే కాయలే ఢిల్లీ మార్కెట్కి సరిపోతున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాల్లో మార్కెట్లు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే కాయలు సరిపోతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ వర్షాల సీజన్ అయిపోయిన వెంటనే నాటు పడడము వల్ల అక్కడ ఇప్పుడు ప్రధానంగా పంట చేతికి వచ్చింది. దీనివల్ల మన కాయలు అక్కడికి పోకపోవడం వల్ల ఇక్కడ మనకు ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ ప్రధానంగా అక్కడి కాయలే 25, ఇప్పుడు ఢిల్లీలో ఎత్తుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 25 కేజీల బాక్స్ అక్కడే వాళ్ళకు 300 రూపాయలతో లభ్యమవుతున్నాయి. 250-300 రూపాయలతోనే అక్కడ లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇక అక్కడ మనకు మార్కెట్ లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ధరలు తగ్గడానికి కారణం. ఇంకా ఉత్తరాంధ్రాకి ఎత్తుకుంటే ఉత్తరాంధ్రకు ఛత్తీస్గఢ్ దగ్గర కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ లోకల్ కాయలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. ఆ ఉత్తరాంధ్ర కూడా మనకు మార్కెట్ లేకపోయింది. ఇప్పుడు మన హైదరాబాద్కి ఎత్తుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాయలు హైదరాబాద్ అవసరానికి తగ్గట్టు కూడా సరిపోతున్నాయి. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ ఆదోని, కర్నూలు వంటి మన రాష్ట్రం నుంచి కూడా అక్కడికి టమాటాలు తరలి వెళ్తున్నాయి. అంటే కర్నూలు, ఆదోని ప్రాంతంలో నేలకాయలు ఎక్కువ వేస్తారు, నాన్ స్ట్రైకింగ్. అక్కడ అవి కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా రేటు తక్కువ పడతాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, తెలంగాణకు ఆ కాయలు వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా మన అనంతపురము, కోలారు, మొలక చెరువు, మదనపల్లి వంటి ఈ మన మార్కెట్లలో కాయలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చి మనకు మార్కెట్ వచ్చి తమిళనాడు, కేరళకు మాత్రం వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి కొద్ది గొప్ప మనకు ఈ రేట్లు కూడా ఉండడానికి అక్కడ మార్కెట్ మనకు లభ్యమవడమే. ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు చెన్నై ప్రాంతానికి మరియు తమిళనాడు మిగతా మార్కెట్లకు, కేరళకు మాత్రం వెళ్తున్నాయి. దానివల్ల ఈ కొద్ది గొప్ప రేటు ఉన్నది. అయినా కూడా ఇప్పుడు చాలా తక్కువ ధర పలుకుతూ ఉంది. ఈరోజు ఎత్తుకుంటే ఇప్పుడు కోలారు కానీ అనంతపురం కానీ చూస్తే 15 కేజీ బాక్స్ ధరలు 140, 150, 160 రూపాయలు ధరలు పలుకుతున్నాయి. ఇక తిరుపతి ఎత్తుకుంటే 328 కేజీల బాక్సులు 300-350 రూపాయలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర తక్కువ రేట్లే పలుకుతున్నాయి. ఇక చెన్నై మార్కెట్ అయితే 400-500 రూపాయల వరకు 25 కేజీల బాక్స్ ధర పలుకుతూ ఉంది. ఒక్కో రోజు 50 రూపాయలు అటో ఇటో నడుస్తూ ఉంది. ఇక మదనపల్లి అంతే 30 కేజీల బాక్సులు 250-300 రూపాయల వరకు అలా నడుస్తూ ఉంది. అవి క్లాస్ కాయలు. మిగతా కాయలన్నీ చాలా తక్కువ రేట్లే వెళ్తున్నాయి. యావరేజ్గా ఎత్తుకుంటే కూడా చాలా తక్కువ ధరలు పలుకుతున్నాయి. రైస్ సోవర్లకైతే
ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఒక ఎకరా ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. నేను కూడా నిరంతరం టమాటా గత 30 ఏళ్ళుగా టమాటా పంటలు పండిస్తున్న రైతునే నేను కూడా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక ఎకరా పంట పండించాలంటే దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు ప్రతి రైతుకు అవుతా ఉంది. ఇంకా కొద్ది బాగా ఎక్కువగా ఖర్చు పెట్టే రైతు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది. 2 లక్షల రూపాయలకు తక్కువ ఏ రైతుకు ఎకరాకు కాదు, ఇంకా పై మాటే. అలాంటి పరిస్థితుల్లో ఈ 150, 200 రేట్ అనేది చాలా నష్టము. అది ఏమాత్రం పెట్టుబడులు కూడా రావు. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు ఇదే ధరలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకు నార్త్ ఇండియా మార్కెట్ అయితే మనకు ఏమాత్రం అవకాశం లేదు. ఇక్కడ ఇంకా తెలంగాణ, ఉత్తరాంధ్ర కూడా మనకు అవకాశం తక్కువగానే కనిపిస్తూ ఉంది కాయలు వెళ్ళడానికి. ఎంత మాత్రము మనం తమిళనాడు, కేరళ పైన ఆధారపడుతున్నాము, మన ప్రాంత రైతులము, మన ప్రాంత మార్కెట్. ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి మధ్యలో ఉన్నాము, మార్చి కూడా ఇలాగే నడిచే అవకాశం ఉంది. రైతు సోదరులారా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఇది. మనకు ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం అయితే, స్టడీ ప్రకారం అయితే ఇంకా కొద్ది రోజులు మార్కెట్ డౌన్ ట్రెండే నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయని కూడా అడుగుతున్నారు. దానిపైన మనం కరెక్ట్గా అంచనా అయితే వేయలేము. ఎందుకంటే నేను ఒక రైతుగా చెప్తున్నా. ఎవరైనా కొందరైతే చెప్పేయచ్చు అట్లా ఇట్లా రేపు వస్తాయి, మనాడు వస్తాయి, రేపు నెలలో రేట్లు వస్తాయి, వచ్చే నెలలో రేట్లు వస్తాయని చెప్పేయచ్చు. మన అనుభవ ప్రకారం అయితే మనం అలా చెప్పలేము. నుంచి ఎండలు భారీగా రావడము, అక్కడ కాయల లభ్యం తక్కువ కావడం వల్ల మన ఏరియాలో 365 డేస్ మన ఏరియాలో టమాటా పండుతుంది. కాబట్టి అప్పుడు మన కాయలు అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు మరొక విషయం గమనించాలి. ఏప్రిల్ నెలలో కూడా ఒక్కసారిగా ధరలు పెరుగుతాయని మేము చెప్పడం లేదు. అప్పటి వాతావరణ పరిస్థితిని బట్టి ధరలు కొద్దిగా పుంజుకుంటాయని, అప్పుడు వాతావరణము కొద్దిగా చల్లబడము, బయట ప్రాంతాల్లో కూడా ఏమైనా మార్పులు ఉండి మరికొన్ని రోజులు కాయలు మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటే ధరలు ఇలాగే కొనసాగవచ్చు. లేదంటే వాతావరణం వేడిగా ఉండి పంటలు బయట ప్రాంతాల్లో అయిపోయినాయంటే మనకు మార్కెట్ లభ్యమై మన ప్రాంతం నుంచి కొద్దిగా ధరలు పెరిగే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాము. ఏదేమైనా నిరంతరం రైతులకు రేట్లు బాగుండాలని, రైతులకు మంచి ఆదాయం రావాలని నేను ఒక రైతుగా కోరుకుంటున్నాను. ఇలాంటి రైతు సోదరులారా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం RC9 యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ RC వీడియోస్. థ్యాంక్ యూ.